చాలా సంతోషం. నేను యాడ్ ఫిల్మ్ మేకర్గా నేను ఈ ప్రశ్న స్వార్థంతో అడుగుతున్నాను. యాడ్ ఫిల్మ్ మేకర్గా మీతో 2 యాడ్స్ నేను కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో. యాడ్ ఫిల్మ్ రంగం గురించి, పర్టికులర్గా మన తెలుగు యాడ్ ఫిల్మ్ రంగం గురించి మీ జస్ట్ ఏదైనా కామెంట్ లాగా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మా యాడ్ ఫిల్మ్కి వచ్చే కొత్త ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుందని అడుగుతున్నాను. ఎక్కువ తెలుగు, తమిళ్ అంటే హిందీలో తీసింది తెలుగులో డబ్ చేస్తూ ఉంటారండి. ఎస్, అది పెద్ద అన్యాయం కదా. అవే ఎక్కువ చూసి అలవాటు. నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నానండి. క్వాలిటీ వైజ్ వాళ్ళు నార్త్లో బికాస్ దే స్పెండ్ అ లాట్, క్వాలిటీ వైజ్ అది బెటర్గా ఉందని అనిపించేది. బట్ పాస్ట్ ఐ థింక్ 7-8 years మోర్ దెన్ అయి ఉంటుంది, 10 years అవ్వచ్చు. బట్ దిస్ పాస్ట్ 7 years నుంచి లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ సౌత్ ఇండియన్ యాడ్. ఇది అంటే ఏంటంటే కనిపిస్తున్నది. దానికి కారణం ఏంటంటే మన వాళ్ళు డెఫినెట్గా యాడ్ ఫిల్మ్ మేకర్స్ కంటే డైరెక్టర్స్ ఎప్పుడు బాగా తీసేవాళ్ళు మనకున్నారు. బట్ ఈ మేకర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ధైర్యంగా వచ్చి వాళ్ళు కూడా డైరెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఇచ్చి మీరు ఎంతన్నా డబ్బులు ఖర్చు పెట్టండి, మంచి యాడ్ చేయండి అని ముందుకు వస్తేనే మనం చేయగలం కదండి. మనకు వెన్ యూ కంపేర్ విత్ నార్త్ అండ్ సౌత్ నేషనల్ దీంట్లో నుంచి వచ్చేటప్పుడు ఆ క్వాలిటీ ఉండాలంటే సమ్వేర్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు స్పెండ్ సమ్ మనీ. అది లేకపోతే వీ కాంట్ గివ్ దట్ క్వాలిటీ. అది మీరు చేసింది బోత్. మొన్న కూడా 2 మీరు పంపించారు నాకు, అది ఇంకా ఎయిర్ ఆల్రెడీ యాడ్ అండి. అదే ఆమె కోవై సరళ అదొకటి సోప్, అది చాలా సరదాగా ఉండింది, చాలా తమాషాగా ఉండింది. అండ్ బాగుంది. ఇట్స్ యాడ్ అంటే మరీ ఆర్టిఫిషియల్గా లేకుండా ఆల్ యువర్ యాడ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ మీరు అందరు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చేశారు, పెద్ద ఐ మీన్ మీలాంటి పెద్దవాళ్ళంటే మీకంటే పెద్దవాళ్ళు స్టార్స్తో కూడా. సో నైస్, ఇట్ ఇస్ నైస్. మొన్న కూడా ఇంకో యాడ్ కూడా. మీకేమనిపిస్తుంది యాడ్ యాక్టింగ్కి, అంటే యాజ్ అన్ యాక్టర్, సీనియర్ యాక్టర్స్గా అడ్వర్టైజింగ్ యాక్టింగ్కి, సినిమా యాక్టింగ్కి మీరు ఏదైనా తేడా అనుకున్నా? నాకే ప్రాబ్లం లేదండి, ఎక్కడికంటే అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఎట్లా, బికాస్ ద మినిట్ ఐ సీ వాట్ డైరెక్టర్ వాంట్స్ ఇమీడియట్లీ ఐ ట్యూన్ అప్ టు దట్. వెరీ గుడ్. అది లేకపోతే ఇంపాసిబుల్. తెలిసే అడుగుతున్నాను, మీ యాడ్ ఫీల్డ్ గురించి ఎక్కువ మీతో మాట్లాడించాలని అడిగాను. జస్ట్ యు హావ్ టు ట్యూన్ అప్. చాలా సంతోషం. వీఆర్ వెరీ ఫార్చునేట్. నేను ఫీల్ అవుతున్నాను, మాకు అవకాశం ఇచ్చారు, టైం ఇచ్చారు. మీతో కలిసి పనిచేసిన 2 రోజుల కన్నా, 2 యాడ్స్ కన్నా కూడా ఇవాళ నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం చాలా చాలా పరిపూర్ణమైంది ఈరోజు అని నేను అనుకుంటున్నాను. అండ్ కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమంలో ఈరోజు మనం జయసుధ గారు, సహజ నటి జయసుధ గారిని కలుసుకొని సహజమైన సంభాషణ జరుపుకున్నాం. మరో వారం మరో అతిథితో ఇలాగే కాఫీ తాగుతూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ మీరు తీసుకొచ్చిన కాఫీ కూడా బాగుంది, కానీ అది ఏం కాఫీ పొడి అని ఇంకా చూసే వాళ్ళ వ్యూవర్స్కి అయితే చెప్పం సీక్రెట్గా. త్వరలోనే ఈ కాఫీ పౌడర్ గురించి కూడా మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.